కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి తీవ్ర అన్యాయం చేస్తుందని సిపిఎం పార్టీ నాయకులు జిల్లా వ్యవసాయ రైతు సంఘం అధ్యక్షుడు పులిగండ్ల శ్రీరాములు ఆరోపించారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడం ద్వారా గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంట పండించాలంటే రైతుకు 35,000 రూపాయల నుండి 45,000 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకుని వెళ్లినా ఇంతవరకు ఎటువంటి పరిష్కారం జరగలేదన్నారు. కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా రైతులకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే 22వ తేదీ నెల్లూరులో మహాధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గండవరపు శ్రీనివాసులు, చల్లా కొలుసు, మల్లికార్జున, పలువురు రైతులు పాల్గొన్నారు. మన జిల్లాలో మాసులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనేదానికి మిల్లలు ముందుకు రావటం లే. నాలుగు పక్కల వరి కోతలు ఎక్కువ ముమ్మరం అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే కూడా తగ్గొచ్చి ఈ రోజున మిల్లలు కొనేదానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సందర్భంలో రైతుకు వ్యవసాయంలో నిలబడేదానికి మద్దతుగా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రకటించిన 300 కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి రోజున మేము ఇక్కడ ఈ ప్రదర్శన చేస్తున్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలో కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. కొనుగోలు కేంద్రాల్లో గత అనుభవంలో జరిగినటువంటి తప్పులు, లోట్లు పాటలను కూడా సవరించి రైతు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొస్తే అక్కడి నుంచి మిల్లల్లో తీసుకెళ్ళి ఇచ్చే రకంగా, ధాన్యం పట్టిన తర్వాత వెంటనే రైతుకు డబ్బులు అందే రకంగా గోతాల డబ్బులు అవన్నీ కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, గత సంవత్సరంలో రైతు దొరికినటువంటి వారికి గోతాలకు డబ్బులు ఇవ్వలేపటికి ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వాల. ఆ డబ్బులు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని రైతాంగం అంతా బలపరచాలని కోరుతున్నాం. ఈ నెల 22వ తేదీన నెల్లూరులో మహాప్రదర్శన నిర్ణయించాం. దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఈ ప్రదర్శనలో ఈ మండలంలోని రైతాంగం అంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం.